లెంటులోని 8వ దినము, గురువారము. సిలువలోని అప్పగింతలు. ప్రార్థన. యేసు ప్రభువా, నీ మరణ చరిత్ర, నీ జన్మ చరిత్ర, నీ ఉద్యోగ చరిత్ర మా కన్నుల ఎదుట ప్రదర్శించినావు. ఈ 3 చరిత్రలలో నీ మరణ చరిత్ర, నీ పునరుద్ధాన చరిత్ర ఆలోచించుటకై మాకు సహాయము దయచేయము. ఈ రోజులలో నీ మరణ చరిత్ర ధ్యానించుచుండగా వాటి వలన మాకు కావలసిన సహాయము ఇమ్ము. ఆమేన్. భస్మ బుధవారము నాడు ఒక వాక్యము ఇదివరలో గడిచిన సంవత్సరాలు బోధించినాను. అదేదనగా యేసు ప్రభువు సువార్త ప్రచారము మీద తన శిష్యులకు చెప్పిన మాట, ఇదిగో మనము యెరూషలేము వెళ్ళుచున్నాము, అక్కడ నాకు శ్రమలు మరణము ఉన్నదని ప్రభువు వారితో అన్నారు. ఈ వాక్యము లూకా 18వ అధ్యాయము 31వ వచనంలో ఉన్నది. అది నేను గడిచిన సంవత్సరాలలో వివరించినాను, మీరు వ్రాసుకున్నారు. అప్పుడు లోకములోనున్న యెరూషలేము వెళ్ళుచున్నాము అని ప్రభువు చెప్పిన మాట వివరించి, ఆ తరువాత పరలోకములోనున్న యెరూషలేము వెళ్ళుచున్నాము అని యేసు ప్రభువు ఆ కాలములోనున్న పెండ్లి కుమార్తె సంఘముతో చెప్పుచున్న మాటను వివరించి తిని. కాబట్టి ఆ రెండును ఈవేళ వివరించను. పాఠము అదే గాని వివరము మాత్రము ఆ దినము వంటిది కాదు. లూకా 18వ అధ్యాయము 31లో వెళ్ళుచున్నాము అను మాట ముఖ్యమైనది. అలాగే అప్పగింపబడుట అనే మాట కూడా ప్రాముఖ్యమైనది. అప్పగింపబడుట, వెళ్ళుచు శ్రమపడుట, పునరుద్ధానము ముఖ్యమే గాని నేనా వేళ చెప్పినవి చెప్పను. ఒకే మాట ఈరోజు వివరించదను. అప్పగించుట. 1 అప్పగించుట, 2 అప్పజెప్పుట, 3 అప్పగించుకొనుట, 4 అప్పగించబడుట. యేసు ప్రభువు శ్రమల వృత్తాంతము పై 4 మాటలలో ఇమిడి ఉన్నది. 1 అప్పగించుట అనగా ఆదాము మొదలు మోషే వరకు దేవుడు తన కుమారుడు రానయ్యున్న సంగతి చెప్పాడు. అది ఆయన మాటను బట్టి దేవుడు వారికి ఆ మాటనే రానయ్యున్న ప్రభువుని గూర్చి అప్పగించినాడు. అందుచేత ఆదాము, హవ్వలు, షేము, యాపేతు 12 మంది గోత్రికులు ఆ మాటను అందుకొన్నారు, తమ హృదయములో భద్రము చేసుకున్నారు. ఉదాహరణ, మనము పొరుగురు వెళ్ళేటప్పుడు ఏదైనా ఒకరికి అప్పగించి జాగ్రత్తగా దాచి మనకప్పగించమన్నట్లు దేవుడు తన కుమారుని గూర్చిన వాగ్దానమును వారికిచ్చారు. అలాగే వారు ప్రభువుని గూర్చి దేవుడు తమకిచ్చిన మాట నమ్మి ఆ మాటను తమ హృదయములో దాచుకొని ఆయన కొరకు కనిపెట్టారు. మోషే వచ్చే వరకు వారు అలాగూ కనిపెట్టారు. అయితే దేవుడు ఇప్పుడు మోషేను కొండకు పిలిచి, నేను చెప్పుతాను, వ్రాసుకో అన్నారు. తరువాత భక్తులు, ప్రవక్తలు అదే ప్రకారము వ్రాసారు. ముందుగా దేవుడు తన మాటను ప్రజలకు అప్పగించారు. అలాగే తర్వాత వ్రాతపూర్వకముగా కూడా అప్పగించిరి. వీరు కూడా మాటను, వ్రాతను దాచుకున్నారు. తొట్టి వద్ద గొల్లలు చెప్పిన మాటలు మరియమ్మ తన హృదయములో భద్రము చేసుకొనినని వ్రాయబడినది. అలాగే ప్రజలు దేవుడు అప్పగించినది దాచుకున్నారు, పోగొట్టుకోలేదు. వీరికి వ్రాత తెలియదు గనుక మాట మాత్రము ఏ ప్రక్క ఉంచుకుంటారు అని దేవుడు మోషే వచ్చిన తర్వాత అంతకుముందు చెప్పినవన్నీ వ్రాతలో పెట్టినారు. ఈలాగు ప్రజలు యేసు ప్రభువు వచ్చే వరకు వ్రాతయు మాటయు నమ్మి భద్రము చేసుకొనిరి. ఈలాగు మనమును దేవుడిచ్చినవన్నీ ధ్యానించి నమ్ముట, భద్రము చేసుకొనుట మహా గొప్ప విషయము. 2 అప్పజెప్పుట. తుదకు యేసు ప్రభువు బేత్లెహేములో పుట్టిరి. మాటయు వ్రాతయు అప్పగించినట్లు మన రక్షకుని లోకములోనున్న మనుషులందరికీ దేవుడు అప్పగించాడు. యూదులకే కాదు, అన్యులకును అప్పజెప్పాడు. ఉదాహరణ, ఒక తల్లి తన బిడ్డను మరొకరికి పెంపకమునకు ఇచ్చినట్లు దేవుడు తన కుమారుని అప్పజెప్పినట్లున్నది. ప్రభువు అప్పటివాడా? కాదు, అనాదిలోనే ఉన్నవాడు. అయితే దేవుడు ఆయనను లోకమునకు అప్పజెప్పెను. 3 అప్పగించుకొనుట. అప్పుడు యేసు ప్రభువు శిశువు చిన్నవాడు. ఇప్పుడు యుక్త వయస్సు వచ్చింది. బాప్తిస్మము, పరిశుద్ధముగా పొందినారు, శోధనలు జయించినారు. ఇప్పుడు ఆయన లోకమంతా తిరిగి అందరికీ కనబడవలెను. గలిలయ, సమరయ, యూదయ,
దెకపోలి మొదలగు ప్రాంతములన్నిటిలో అంతా కనబడవలెను. ఇదిగో ఆయన వస్తాడని మాటలో విన్నారు, వ్రాతలో చూచినారు. నా జన్మ చరిత్రలను విన్నారు. ఇప్పుడు 30 ఏండ్లైనది అని దేవుడు మాట అప్పగించినట్లు, వ్రాత అప్పగించినట్లు యేసు ప్రభువు ప్రజలకు తన్ను తాను అప్పగించుకున్నారు. చేయవలసిన పనులన్నీ చేసి, బోధించవలసినవన్నీ బోధించి, రోగులందరినీ బాగుచేసి, పాపులను క్షమించాడు, మృతులను లేపాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, ఆకలి బాధ తీర్చాడు, ఆపద తీర్చాడు, శత్రువులను ప్రేమించాడు, క్షమించాడు, మరణము వచ్చినప్పుడు సహించారు. ఈ విషయములు చేయుట వల్ల ఆయన ప్రజలకు అప్పగించుకున్నారు. ఎలాగూ బోధ వినేవారికి, జబ్బులు బాగు చేసుకునేవారికి, ఆపదలోనున్న వారికి ఈ 10 క్రియలు ఎవరెవరికి ఆయన చేసినారో వారందరికీ ఈ 10 అంశముల ద్వారా అప్పగించుకున్నారు. ఈ క్రియల వల్ల నన్ను తెలుసుకొనండి అని అన్నట్టు ప్రజలకు అప్పగించుకున్నారు. ఉదాహరణకు, సుఖారు బావి వద్ద స్త్రీ ఉన్నది. రక్షకుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకంతయు తెలిసిపోతుంది. ఆ ప్రకారముగా ఆయన మాట వల్ల ఆమెకు తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే ఈ 10 క్రియల ద్వారా అప్పగించుకున్నారు. ఆ బావి వద్ద స్త్రీ నమ్మింది, నీళ్ళివ్వడం మర్చిపోయింది, కుండ మర్చిపోయింది, తాడు కొరకు రావడం మర్చిపోయింది, మెస్సియా వచ్చాడు రండి అని అందరికీ చెప్పింది. ఈలాగు పైన చెప్పిన 10 విషయముల ద్వారా ప్రభువు తన్ను తాను అప్పగించుకున్నారు. 4. అప్పగించబడుట. దీనిని బలపరచుటకు వ్రాత, మాట, కుమార జన్మము, ఆయన ఉద్యోగము చెప్పాను. అసలు పాఠము ఇది. ఆయన అప్పగించబడును. యూదులు ఆయనను పట్టుకొని కాళ్ళ మీద పడి నమస్కారము చేసి, ఓ దేవా, ప్రభువా, ఇన్నాళ్ళకొచ్చావా అని గౌరవమియ్యవలసినది. గాని వారు అలాగు చేయలేదు. యేసు ప్రభువు తనను అప్పగించుకున్నప్పటికీ వారు ఆయనను మరియమ్మ వలె భద్రము చేసుకోలేదు. అయితే వారాయనను భద్రము చేసుకొనుటకు బదులు తీసుకొని వెళ్ళి అన్యులకు అప్పగించినారు. దేవుడు ప్రభువును వారి చేతులకు అప్పగించుట అందుకేనా? ప్రభువు తనను వారికి అప్పగించుకొనుట అందుకేనా? గాని వారందరూ ఆయనను అన్యులకు అప్పగించి చంపించి వేసినారు. అంతకుముందు యేసు ప్రభువు నోటితో నీతి బోధ చేసినారు, చేతితో వడ్డించారు, చేతులతో పనిచేశారు, కాళ్లతోనూ పనిచేశారు, కష్టంలో ఉన్నవారిని జాలితో చూచారు. ఇప్పుడు పనిచేసిన ఆయన చేతులను వారు కట్టేశారు, నడిపాదములు ఇక నడవడము లేదు. శత్రువులు వచ్చారు, కాళ్లకు సంకెళ్ళు వేశారు. వారు ఆయనను అన్యులకు అప్పగించినందువల్ల ఆయన అప్పగించబడినాడని వ్రాయబడినది. వారాయనను ఏమి చేసిరి? వారు గౌరవించలేదు సరికదా? చివరకు అన్యులకు అప్పగించి చంపించారు. ఆ తరువాత ఏమి జరిగినది? ఆయన లేచారు. ఆయన లేచిన తరువాత తన శిష్యులకు ఒకటి అప్పగించారు. మీరు భూ దిగంతముల వరకు వెళ్ళండి, నా బోధ వినిపించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అనే ఈ పని అప్పగించినాడు. యూదులకు, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడెను. ప్రభువు పరలోకమునకు వెళ్తూ తాను చెప్పిన పని అంతా అప్పగించాడు. తన విషయములన్నీ శిష్యులకు మాత్రమే కాక సంఘమునకును అప్పగించెను. పాత నిబంధనలో ఒక మాట అప్పగించినట్లు వ్రాతను కూడా అప్పగించెను. అక్కడ మాట అప్పగించినట్లు క్రొత్త నిబంధనలో ఆయన చేసిన పనిని అప్పగించెను. అన్నీయు కలిపి శిష్యులకు అప్పగించెను. అందుచేత ఈ వాక్యంలో ఒక మాట ఉన్నది, ప్రవక్తలు చెప్పిన మాట అని ఉన్నది. దావీదు, సొలొమోను, యెషయా మొదలైన ప్రవక్తలు వ్రాసినది, ధర్మశాస్త్రము లేక ప్రవక్తల ప్రవచనములు నన్ను గూర్చి చెప్పినది, రాయబడినది నెరవేర్చినాను. ఆ నెరవేర్చింది మీకు అప్పగించినాను అని ప్రభువు అనెను. అప్పుడు శిష్యులు స్వంత దేశములో ఉండుటకు ఇష్టపడక చెదరిపోయి అందరికీ ఆ సువార్త అప్పగించిరి. ఇప్పుడు 6 సంగతులు చెప్పాను. అందులో చివరి మాట అప్పగించుట అనే మాట. కొందరు ఈ మాటను లెక్క చేయలేదు. దేవుని మాట మనకిప్పుడున్నది. మనం ఎంతవరకు ఆయన మనకు అప్పగించిన మాట వ్రాత చదువుచున్నాము? అంతా చదువుచున్నామా? అంతా చదివితే, దానిలోనున్న దాని ప్రకారము నడిస్తే మనకు అప్పగించినదంతా చేసినట్లే.
ఉదాహరణకి, బైబిల్ చదివినావా అని ఒకరిని అడిగితే లేదు అన్నారు. కొందరు కీర్తనల గ్రంథము, మరికొందరు బైబిలులో అక్కడక్కడ చదువుతారు. కొందరు మాత్రము బైబిలు అనగా దేవుడు అప్పగించిన మాట అని అంతా చదువుతారు. దేవుడు పంపిన ఈ బైబిల్ అనే ఉత్తరమంతా చదవాలి. యేసు ప్రభు చేసినవన్నీ మనకే అని నమస్కరింపవలెను. ఆయన చేసినవన్నీ మనకు సమృద్ధి, సుఖము, సంతోషము కలిగించుటకే. ఆయన మాటను, ఆయనను, ఆయన క్రియను హృదయమందు భద్రపరచుకొని ఆ క్రియలన్నీ మాకే అని ఆయనకు కృతజ్ఞత గలవారమై, ఆయన మనకప్పగించిన ఆయన మాటలు, క్రియలు అన్నీ భద్రపరచుకొనవలెను. అట్టి ధన్యత చదువరులకు సిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమెన్.